నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు హాని ఉందనే ఆందోళనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. జగన్ కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై ఇప్పటికే ఆ పార్టీ కేంద్ర హోంశాఖకు అధికారికంగా ఒక లేఖ కూడా రాసింది. రాష్ట్ర పోలీసులు జగన్ పర్యటనల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు కేటాయించాల్సిన జెడ్+ హోదా భద్రతను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న భద్రతను ఇప్పుడు భారీగా తగ్గించేశారని, దీనివల్ల ఆయన పర్యటనల్లో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా కాకుండా కోట్లాది మంది ప్రజల మద్దతు ఉన్న నాయకుడిగా జగన్ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైసీపీ వాదిస్తోంది. గడిచిన ఎన్నికల్లో జగన్ కు దాదాపు 1,32,00,000 ఓట్లు వచ్చాయని, అంత పెద్ద ప్రజా సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తికి కేవలం 1+ ఒకే ఒక్క గన్మెన్ సరిపోరని వారు అంటున్నారు. సాధారణంగా భద్రత అనేది ఒక వ్యక్తి ఉన్న హోదాను బట్టి కాకుండా అతనికి ఉన్న ముప్పును బట్టి ఉండాలని, జగన్ విషయంలో ముప్పు చాలా ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో మరియు బయట జగన్ పై తీవ్రమైన ద్వేషం ప్రదర్శించే వ్యక్తులు ఉన్నారని, ఇలాంటి అపరిచిత వర్గాల నుంచి ప్రమాదం పొంచి ఉందని వారు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం బయటకు మాత్రం జగన్ కు జెడ్+ భద్రత ఇస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం తనిఖీలు మరియు బాంబ్ స్క్వాడ్ వంటి ప్రోటోకాల్స్ పాటించడం లేదని వైసీపీ ఆరోపిస్తోంది. ఇటీవల జగన్ పర్యటనల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. పర్యటన రూట్లను అప్పటికప్పుడు మార్చేయడం వల్ల భద్రతా ఏర్పాట్లు సరిగా ఉండడం లేదని, దీనివల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. జగన్ కార్యక్రమాలను అడ్డుకోవడానికే ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరిస్తోందని, కానీ అసలైన భద్రతను మాత్రం గాలికి వదిలేసిందని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాగ నిర్లక్ష్యం వహిస్తే కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని జగన్ కు కేంద్ర బలగాలతో జెడ్+ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కేంద్రమే నేరుగా భద్రత ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా నియమాలను మార్చే అవకాశం ఉండదని, జగన్ పర్యటనలు ప్రశాంతంగా సాగుతాయని వైసీపీ భావిస్తోంది. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఒక ప్రజా నాయకుడికి రక్షణ కల్పించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని ప్రభుత్వం విస్మరించకూడదని విపక్షాలు కోరుతున్నాయి. తరచుగా జరుగుతున్న ఈ భద్రతా లోపాలు చూస్తుంటే కావాలనే జగన్ను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తుందనే అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.